శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం గజాననాయ నమః. ఓం వరసిద్ధి వినాయకాయ నమః. ఓం మంగళప్రదాతాయ నమః. ఓం పార్వతీప్రియతనూజాయ నమః. ఓం శ్రీరాధాయ నమః. ఇక్కడ ఈ సుగ్రీవుడి యొక్క పట్టాభిషేకం అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు రాముడు లక్ష్మణుడు ఆ ప్రసరవణగిరి మీద ఒక చక్కటి గుహ, దాంట్లో ఎక్కడ గాలి వెలుతురు చక్కగా వచ్చేది, తర్వాత అన్ని చక్కగా సౌకర్యాలు ఉన్నవి, కందమూల ఫలాలు అన్నీ దొరికేవి, అట్లాంటివన్నీ ఉన్నటువంటి ఆ గుహలో వాళ్ళు అక్కడ ఆవాసం ఏర్పరచుకుని ఉన్నారు. మళ్ళీ వర్షాకాలం అంతా తగ్గిపోవాలి కదా, ఈ తగ్గే వరకు మరి వాళ్ళకి తప్పకుండా ఉన్నారు. అలాంటప్పుడు ఒకసారి ఏం చేశాడంటే లక్ష్మణుడు, అన్నయ్య మీరు ఇంతకుముందు వీళ్ళు చెప్పిన మాటలకి, తారకి సుగ్రీవుడికి ఇవన్నీ మీరు చెప్పిన మాటలతో నాకు అన్ని నా యొక్క సందేహాలన్నీ తీరిపోయినాయి. అయినా సరే నేను నా కోసమే కాకుండా లోకాలకి ఉపకారం కోసం కూడా నేను మిమ్మల్ని అడుగుతాను. నాకు ఈ ఒక్క విషయం నాకు ఇది చెప్పవండి. అసలు అందరూ నిన్ను ఎలా ఆరాధించాలి? యోగులు కానీ సామాన్య మానవులు కానీ నిన్ను ఆరాధించాలి. నిన్ను భక్తి ఉంటే సరే, భక్తి ఉంది మనసులో, కానీ నిన్ను ఆరాధించాలి కదా, ఆ మార్గం నాకు చెప్పరా అని అడిగారు. అంటే అప్పుడు ఇంకా వాళ్ళు ఒకళ్ళు కాదు, బ్రాహ్మణులు, క్షత్రియులు, మిగిలిన వాళ్ళు, ఇంకా మిగిలిన కులాల వాళ్ళందరూ ఎలా నిన్ను ఆరాధించాలి? ఒక్కొక్కరికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా? అది కాకుండా స్త్రీలు, శూద్రులు, వీళ్ళకి ఎలా? తర్వాత వీళ్ళకి చాలా సులభం కదా నీ యొక్క భక్తితో, వాళ్ళకి ఇన్ని ఇవ్వండే కదా, అట్లాంటివి ఏమిటి? ఇవన్నీ నాకు చెప్పవలసింది అన్నాడు. తర్వాత ఆశ్రమాలు ఉన్నాయి, బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాసం, ఇలాంటి గృహస్థ ఈ ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు నిన్ను ఎలా పూజించాలి, ఇలాంటివి చెప్పమన్నాడు. అంటే అప్పుడు శ్రీరాముడు చెప్తున్నాడు, మమ పూజా విధానస్య నాంతో అస్తి రఘునందన తథాపి వక్ష్యే సంక్షేపాద్యథా వత అనుపూర్వశః. అనుపూర్వి అనే పద్ధతి, ఆ పద్ధతితో దీని ఏమిటి, దానికి నా పూజకి అది ఇది అని ఏమి లేదయ్యా, పరిపూర్ణంగా ఇలా ఇది పద్ధతి, ఈ పద్ధతిలోనే చేయాలి, ఇట్లాంటివన్నీ ఏమీ లేవు, కానీ పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏమిటో, ఎలా మొదలుపెట్టి ఎలా చేయాలి అనే సంగతి నేను నీకు వివరిస్తాను. మనుష్యుడు స్వగృహోక్త ప్రకారేణ ద్విజత్వం ప్రాప్య మానవః సకాశాత్ సద్గురోర్యంత్రం లబ్ధ్వా మద్భక్తి సంయుక్తః. ఆయన ఏమంటున్నాడంటే, ఆచార్యుల ద్వారా కనుక నాకు చేయవలసినటువంటి భక్తి తాత్పర్యాలతో చేయవలసినటువంటి పూజా ఇవన్నీ కనుక చేస్తే అది అన్నిటికంటే ఉత్తమం. అక్కడ ఆయన నీకు మంత్రం చెప్తా, ఆ మంత్రాన్ని కనుక నువ్వు ఉపదేశాన్ని అంటే మంత్రోపదేశం పొంది కనుక అక్కడి నుంచి చెప్పిన పద్ధతిలో విధానపూర్వకంగా కనుక చేస్తే అది అన్నిటికంటే ఉత్తమం. అలా చేయొచ్చు. కానీ ఏదైనా బుద్ధిమంతుడై నన్ను హృదయంలో ధ్యానించుకుంటూ చెయ్యాలి. హృదయంలో కానీ అగ్ని ఎందు కానీ, నువ్వు బ్రాహ్మణులు అగ్నితో ముందు ఆ అగ్ని ప్రేరేపిస్తారు, దాన్ని అందుకని నిత్యాగ్నిహోత్రులు అంటారు వాళ్ళు. ఆ అగ్ని ప్రేరేపించి దాంట్లో హోమం చేసుకుంటూ ఆ రామమంత్రాన్ని మనసులో పెట్టుకొని దాన్ని
బయటికి కూడా చెప్తుంటారు అనమాట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనుకుంటే ఇది చెప్పుకుంటూ ఆ రామ తారక మంత్రం చెప్పుకుంటూ కనుక వాళ్ళు చేసుకోవచ్చు. అగ్నిలో చేసుకోవచ్చు. ప్రతిమ నా యొక్క మూర్తిని ఎదురుగుండా పెట్టుకొని దాన్ని ఆరాధిస్తూ చేసుకోవచ్చు. తర్వాత సూర్యుడిని చూసుకుంటూ ఆరాధించవచ్చు. ఇంకా ఏదైనా సరే నన్నే భావిస్తూ ఆరాధించాలి. ఇంకా ఇవన్నీ కాకుండా సాలగ్రామ శిలలు ఉంటాయి. ఆ సాలగ్రామ శిలని కనుక దాంట్లో కూడా పరాకుగా లేకుండా దాని మీదనే పూర్తిగా ఆ సాలగ్రామ శిలలోనే నేను ఉన్నాను అనే భావంతో చేసుకోవాలి. ఇలా చేసుకునేదానికి ముందే చేయాలి అంటే ప్రాతః స్నానం ప్రకుర్వీత ప్రథమం దేహశుద్ధయే, దేహాన్ని శుద్ధి చేసుకోవాలి. బాహ్య అంతరశుద్ధి అంటారు. అంతరశుద్ధి ఎలాగూ ఉండాలి. కానీ అది ఉన్నది కదా అని అంటే నేను మనసులో చాలు స్నానం చేయకపోతే లోపల శుద్ధిగా ఉంటే చాలు కదా అని అనుకోకు. బాహ్యంలో కూడా శుద్ధి చేసుకోవాలి. ముందు నువ్వు స్నానం చేయాలి. తర్వాత స్నానం చేసేటప్పుడు వైదిక మంత్రం ఉపాసించుకుంటూ నువ్వు స్నానం చేయాలి. అదే మిగిలిన వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు వైదిక మంత్రం కాకుండా తాంత్రికమైనటువంటి ఏదో చేసుకుంటూ ఆ మంత్రాలతోటి లౌకికమైనటువంటి మంత్రాలతోటి లేపనాన్ని మర్దించుకుంటూ స్నానం చేసుకోవాలి. ఇలా ఈ స్నానం అనేది చాలా ముఖ్యమైనది. ఇది రాముడు ఇది లోకుల కోసం మనం ఎలా చెయ్యాలి పూజ అనేది చెప్తున్నాడు ఆయన. ఇంకా ఇది కాకుండా బుద్ధిమంతులు ఇలాంటి సంధ్యావందనం ఇలాంటి కర్మల్ని ఇతరాల్ని విధిగా ఆచరించాలి. ఎందుకంటే కర్మల వలన సిద్ధి పొందడానికి మొట్టమొదటిగా సంకల్పం చేయాలి. ముందు మనం అందరం చేసుకుంటాం, ఆ సంకల్పం చేస్తాం. ఆ మమ ఉపాత దురిత క్షయ ద్వారా అనుకుంటూ ఆ సంవత్సరం పేరు అన్ని శుభకృతనామ సంవత్సరే దక్షిణాయనే లేకపోతే ఉత్తరాయణే అనుకుంటూ చెప్తూ ఉంటాం కదా. ఇదంతా ఈ సంకల్పం పూర్తి చేసిన తర్వాత తన యొక్క గురువు గారు ఉంటారు. ఆ గురువు గారినే నేను అనుకొని అంటే రాముడు అనుకొని నా యొక్క అవతారానికి ప్రతిరూపంగా అనుకొని అప్పుడు భక్తితో పూజించాలి. అందుకనే ఇప్పుడు రాధా భక్తులు వాళ్ళు నాన్నగారు అని నాన్నగారితో ఎంతో పూజ చేస్తారు. ఆ నాన్న అది చాలా ముఖ్యం అనమాట. ఆ గురువుని ఉపాసించడం అనేది చాలా ముఖ్యం. ఇంకా ఇంకోటి ఏంటి, నా మూర్తిని శిలారూపమైనటువంటి దానికి అంటే ప్రతిమ ఉంటుంది కదా, దానికి కూడా స్నానం చేయించాలి. దాన్ని కూడా స్నానం చేయించి ఈ ప్రతిమ దానికి కూడా మార్జనం అంటాం కదా. ఓం ఆపోహిష్ట మయో భూస్థానమూర్జే దధాతర మహేరణా చక్షసే యోవశివ తమోరస తస్య భాజయతే హనః ఉషితీరవ మాత్రే తస్మా రంగమామో యశక్షయ జన్వధ ఆపోజన యథాచనః అంటూ అది మార్జనం చేస్తాం. ఆ మార్జనం ఇక్కడ చేయాలి. ఈ ప్రతిమకు కూడా చేయించి ఇవన్నీ అంటే తను స్నానం చేసి తను సంధ్యావందనం చేసుకునేటప్పుడు కాదు, ఈ ప్రతిమకు కూడా ఈ మార్జనం చేయించి దొరికేటటువంటి అక్కడక్కడ దొరికేటటువంటి గంధము పుష్పాలు వీటన్నిటితో పూజ చేయాలి. ఈ పూజా కార్యక్రమం ఇంత చక్కగా ఆయన వివరిస్తున్నారు. ఇది ఎక్కడా కూడా ఇది తప్పకూడదు అని అంటూ అమాయికో అనువృత్యా మాం పూజయే నియతవ్రతః ప్రతిమాది ఈశ్వలంకారః ప్రేయో మా ప్రియో మే కులనందన. ఓ రఘుకులనందనుడు అయినటువంటి ఓ లక్ష్మణస్వామి, ఇది చూసుకో. గురూపదిష్టమైనటువంటివి ఆ రీతిలో నియమబద్ధుడివై నన్ను పూజించాలి. నిర్మల హృదయుడివై మానవులందరూ మాయా ప్రభావంలో పడకుండా నన్ను పూజించాలి. అంటే నన్ను పూజ చేసే సమయంలో నువ్వు ఇతరులైనటువంటి ప్రభావాలకి లోను కాకూడదు. నువ్వు పూజ చేస్తుంటావు, అక్కడి నుంచి సెల్లు మోగుతుంది. ఆ సెల్లు పట్రా ఇలా ఆ సెల్ ఇప్పుడు అక్కడ మోగితే ఇప్పుడు అది వినకపోతే కొంపలు ఏమైనా మునిగిపోతాయా? లేదు, ముందు ఆ సెల్లు పట్రా. మనం చేస్తాం ఈ పని, నేను చేస్తాను, అందరం చేస్తాం. కాబట్టి ఇది చెప్తున్నాను. ఈ పక్కన వచ్చేటటువంటి డిస్ట్రాక్షన్స్ని దాన్ని పెట్టుకోకూడదు. పూజ చేసేటప్పుడు ఆ మాత్రం నువ్వు భగవంతుడిని నువ్వు పూజ చేయలేవా? ఈ ఒక్క 2 నిమిషాల్లోనే కొంపలు మునిగిపోతున్నాయా?
ఆ భావం మనకు ఉండాలి. కాబట్టి ఇది చెయ్యి. ఈ మాయా ప్రభావంలో పడక అనే పదానికి అర్థం ఇదనమాట. అగ్నౌ యజేత హవిషా భాస్కరే స్కండిలే యజేత్. అగ్నితో పూజ చేసేటప్పుడు ఆహుతుల ద్వారా మనం చేస్తాం. చెయ్యాలి. సూర్యుడికి ఒక వేదిక నిర్మించాలి. దాంట్లో అతని యొక్క సూర్యుడి యొక్క ప్రతిమని నిర్మించాలి, అక్కడ పెట్టాలి, లిఖించాలి. మనకు సూర్యుడికి ఒక యంత్రాలు ఉంటాయి. ఆ యంత్రాలని మనం ప్రతిష్ఠించి పూజించాలి. సూర్యోపాసన చేసే వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఈ భక్తుడి చేత శ్రద్ధతో కనుక మనం అది వేసినప్పుడు ఆ నీళ్లు వేస్తామే, ఇలా అర్చించినటువంటి జలంతో కూడా శ్రీరామచంద్రమూర్తి నేను సంతృప్తి చెందుతాను అని చెప్తున్నాడు. అలా అయితే మరి ఈ నీళ్లతోనే ఆయన సంతృప్తి పొందితే ఇంకా భక్ష్యాలు, భోజ్యాలు, మరి మనం నైవేద్యం పెడతాం. నైవేద్యం పెట్టేటప్పుడు ఒక మామిడి పండు, లేకపోతే ఇంకో యాపిల్ పండు, లేకపోతే మనం చేసినటువంటి అప్పాలు, లేకపోతే ఇంకా మహానైవేద్యం కింద అన్నం, మిగిలినవన్నీ కూరలు, పప్పులు, ఇవన్నీ చేస్తామే. ఈ భక్ష్య భోజ్యాలు అన్నీ కూడా పెట్టి నైవేద్యానికి పెట్టి గంధం, పుష్పాలు, అక్షతలతో కనుక పూజిస్తే, ఇంత చేస్తే ఇంకా వేరే చెప్పాలా? మామూలుగా భక్తితో నీళ్ళు పోస్తేనే సరిపోతుందని అనుకుంటున్నప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఇంకా ఎక్కువే కదా ఫలితం. కాబట్టి నీ శ్రద్ధ ఎక్కువ ఉన్నది దీంట్లో. అది కాబట్టి ఎన్ని వీలైతే అన్ని రకాలైనటువంటి పూజా ద్రవ్యాలు సేకరించుకొని నా యొక్క ఆరాధనని ప్రారంభించాలి. ఇది రాముడు చెప్తున్నాడు. ఇప్పుడు పూజా విధానం ఏమిటి? ఇవన్నీ అరేంజ్మెంట్లు నువ్వు చేసుకునేటప్పుడు ఏం చేశాడ? చైలాజన కుశై సంయగాసనం పరికల్పయేత్ తత్రోపవిశ్య దేవస్య సమ్ముఖే శుద్ధ మానసః. మనం ఆసనం పెట్టుకోవాలి. ఆసనం కింద ఏమిటి? దర్భలు కానీ, మృగాజనం అంటే ఏంటి? కృష్ణాజనం, లేడీ తోలు కానీ, వ్యాఘ్రాజనం కానీ, ఏదైనా కానీ, లేకపోతే మంచి వస్త్రం కానీ, శుభ్రమైనటువంటి వస్త్రం కానీ పరుచుకొని దాని మీద మనం ఒక ఆసనం రచించాం. ఆసనే వినియోగ అంటాం. అనేటప్పుడు దాని మీద ఇది అంత ఉన్నది కాకపోతే దాని మీద 4 అక్షింతలు వేసుకొని ఆ ఆసనాన్ని శుద్ధి చేసుకున్నాం అనమాట. దాన్ని మానసికంగా అది శుద్ధి చేసుకుని దాని మీద నువ్వు కూర్చుంటావు. ఆ కూర్చున్న తర్వాత ఈ భగవంతుడిగా ఎదురుగుండా నువ్వు నిలబడి పరిశుద్ధమైనటువంటి ఆత్మతోటి, అంతరాత్మతోటి ఇక అంగన్యాసం, కరన్యాసం అనేటువంటి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. అవి చేసేవాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు, తెలియని వాళ్ళు చేయకపోవచ్చు. అవి కానీ చేయగలిగిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు తప్పకుండా ఇవి చేసి తీరాలి, ఇవి చెయ్యాలి. ఎందుకంటే ఆయన శ్రీరామచంద్రమూర్తి చెప్తున్నది ఏమిటంటే భక్తి ప్రధానమే, కానీ ఆ భక్తిని నువ్వు చూపించడానికి పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులలో నువ్వు ఈ పద్ధతులు తెలుసుకొని దీని ప్రకారం నువ్వు పూజించు. అప్పుడు ఆ పూజలో నీకు ఫలితం ఎక్కువ ఉంటుంది. ఊరికే కళ్ళు మూసుకొని శ్రీరామ రామ 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 అంటే నీకేం ఫలితం దక్కదని కాదు దీని అర్థం. కానీ దాని కనుక నువ్వు ఆచార ప్రకారం కనుక, ఆచార నియమాలు ఎందుకు ఇచ్చారు మనకి? ఈ ఆచార నియమాలు ఇవన్నీ చేయటం వలన ఫలితం ఉంటుంది. ఫలితం ద్విగుణం అవుతుంది, తప్పనిసరిగా బహుళం అవుతుంది. కాబట్టి అందుకని ఇవి చేయమని శ్రీరామచంద్ర బ్రహ్మణే తనే స్వయంగా ఇక్కడ చెప్తున్నాడు. ఇక తర్వాత అక్కడ అంగన్యాసం, కరన్యాసం చేసుకుని ఇంకా కేశవనామాలు ఉన్నాయి కదా, 24 పేర్లు ఉన్నాయి ఆయనవి. అవన్నీ కేశవాయ నమః అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చేసి అప్పుడు విష్ణు పంజరం అనే ఒక ఇది ఉంది. దాంట్లో చెప్పబడినటువంటి, మనకి తెలియకపోతే పక్కన పెట్టేద్దాం, లేకపోతే తెలిస్తే ఆ విష్ణు పంజరంలో చెప్పబడినటువంటి రీతిలో నా మూర్తికి పంజర న్యాసం, తర్వాత మంత్రన్యాసం, ఇవి 2 న్యాసము అంటే అక్కడ ఉంచటము, అంటే దానికి ఇవ్వటం అన్నమాట. అది ఇచ్చి అవి చేసి అది అయిన తర్వాత ఏమాత్రం బద్ధకం లేకుండా చక్కగా ఆ పూజని చేయాలి. ఆ పూజలో నువ్వు మనస్ఫూర్తిగా ఆ పూజించాలి. తర్వాత ఇంకా ఎలా చేయాలి?
తనకి ముందుగా ఎడమవైపు ఏమో కలశం పెట్టుకోవాలి. ఇవన్నీ మీ అందరికీ తెలియదని కాదు, తెలియని వాళ్ళకి ఇది చెప్పబడుతున్నది అన్నమాట. ఇది ఎడమవైపు ఏమో కలశం పెట్టుకోవాలి, పుష్పాలు ఇట్లాంటివన్నీ కుడి వైపు పెట్టుకోవాలి. తర్వాత అర్ఘ్యము, పాద్యము, ఆచమనం, మధుపర్కము ఇట్లాంటి వీటికి 4 పాత్రలు విడిగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నా యొక్క కళ ఉందే, ఆ కళని నీ యొక్క హృదయంలో పూర్తిగా ప్రతిష్ఠించుకొని హృదయంలో ధ్యానించుకుంటూ ఉండాలి. కలశం స్వపురో వామే క్షిపేత్ పుష్పాది దక్షిణే అర్ఘ్యపాద్య ప్రదానార్థం మధుపర్కార్థమేవ చ. ఇవన్నీ ఇలా పెట్టుకున్నావా? తథైవాచమనార్థం తూన్యసేత్ పాత్ర చతుష్టయ. ఆచమనం కోసం విడిగా ఇంకొక పాత్ర ఉండాలి. హృత్పద్మే భాను విమలే మత్కళాం జీవసంజ్ఞితాం. విమలమైనటువంటి తన కళ ఎలాంటిది? సూర్యుడితో సమానమైనటువంటి కళ అనమాట అది. ఆ కమలాన్ని హృత్పద్మంలో పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఎంత చక్కటి అయినటువంటి మాట వాడారు చూడండి. పద్మానికి సూర్యుడికి అనుబంధం, ఎంతో అందమైనటువంటి అనుబంధం ఉంది కదా. ఆయన పద్మమిత్రుడు అంటారు సూర్యుడు. కాబట్టి ఈ హృదయం అనేటువంటి ఈ పద్మంలో సూర్యుడు అనేటువంటి శ్రీరామచంద్రుడిని నువ్వు ప్రతిష్ఠించుకో. బాగుందా? బాగలేదా? ఇది హృదయం అనేటువంటి పద్మంలో సూర్యుడు అనేటువంటి ఆ శ్రీరామచంద్ర పరబ్రహ్మణ్ణి ప్రతిష్ఠించుకొని ఇంకా హాయిగా ధ్యానించుకో. ధ్యాయేత్ స్వదేహమఖిలం తయా వ్యాప్తమరిందమ తామేవావాహయే నిత్యం ప్రతిమాదిషు మత్కలాం. తన దేహం చేత, తన శరీరం చేత ఆ కళ లోపల ప్రతిష్ఠించుకున్నటువంటి ఆ కళ ఉందే, అది పరివ్యాప్తమైనట్లుగా భావించాలి. అంటే ఆ శ్రీరాముడు నీ హృదయం అంతా నిండిపోయి ఉన్నట్లుగా. పరివ్యాప్తం అంటే ఏంటి? పూర్తిగా నిండిపోయాడు అనమాట. ఆ నిండిపోయినట్లుగా భావిస్తూ ధ్యానం చేయాలి. అంటే ఏమిటి? నీ హృదయంలో ఉన్నటువంటి భావాలు ఇంకెక్కడికి చెల్లాచెదరు కాకుండా రామచంద్రుణ్ణి మాత్రమే నువ్వు మనసులో పెట్టుకొని ఇంకా ఏదీ లేకుండా పూర్తిగా హృదయం అంతా. ఇప్పుడు కుండలో నీళ్లు పోసావు, పూర్తిగా నింపకపోతే దాంట్లో ఇంకా పైన గాలి అవి ఇవి చేరడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ కుండంతా పూర్తిగా నింపేస్తే ఇంకా దాని మీదకి ఇంకేదీ రాదు, ఆ నీళ్ళే ఉంటాయి. అట్లాగే ఆ హృదయం అనేటువంటి ఆ కుండలో పూర్తిగా శ్రీరాముని యొక్క నామమే, ఆయన్నే పూర్తిగా కనుక ప్రతిష్ఠించుకున్నాం అనుకో, ఇంకా వేరేది ఏది రాదు. అలా చెప్తున్నాడు అనమాట. ఆ ప్రతిమాదుల మీద కూడా శ్రీరాముడి యొక్క మూర్తి ఆ ప్రతిమ మీద కూడా ఇలా ఆవాహన చేసుకోవాలి. చేసుకొని నిష్కపటమైనటువంటి బుద్ధితోటి ఈ పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము మొదలైనటువంటివి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అంటున్నామే. ఈ మాటలు ఎప్పుడైతే అంటున్నామంటే ఈ స్నానం చేయించటం, ఆ మార్జనం అన్నాం. ఆ స్నానం చేయించడం అనేది మన యొక్క బుద్ధి అంతా దాని మీదనే ఉండాలి. ఏది చేస్తున్నా అటు చూస్తూ ఇట్లా నీళ్లు పోయడం కాదు. అలా కాకుండా ఈ పద్ధతులన్నీ మన యొక్క బుద్ధి దాని మీదనే పెట్టుకుంటూ ఉండాలి. తర్వాత స్నానం, ఈ వస్త్రం సమర్పయామి, ఆభరణం సమర్పయామి, స్నానానంతరం ఇలా చెప్పుకుంటూ వస్తాం కదా. ఇవన్నీ కూడా చక్కగా ముఖ్య మనస్సుతోటి దాని మీద పెట్టి చేయాలి. ఇంకా నువ్వు ఆభరణాలు అవి ఇవి నువ్వు అక్కడ పెట్టలేకపోయానుకో, నీ శక్తి అనుస్వరం ఉపచారాలు చేత నువ్వు పూజించాలి. ఇక కర్పూరము, కుంకుమ, అగరు, చందనాలు ఇట్లాంటి మన దగ్గర ఉన్న శక్తి బట్టి శుభప్రదమైనటువంటి పరిమళ పుష్పాలతోటి మంత్రపూర్వకంగా ఆ స్వామిని అర్చన చేయాలి. చేసిన తర్వాత ఆగమ శాస్త్రాలు ఉన్నాయి కదా, అంటే వేదాలందు ప్రతిపాదితమైనటువంటి దశావరణ పూజ అని ఉంది. ఈ దశావరణ పూజని ముందే ఆవాహయామి అంటూ మొదలు పెట్టాం కదా.
దాన్ని ఆ మొదటి చివరి దాకా వచ్చితే దాన్ని దశావరణం అంటారు. ఆ దశావరణ పూజని నీరాజనంతో, ధూపదీపాలతోటి, నైవేద్యాలతోటి విశేషంగా పూజించాలి. ఇట్లా నా పూజని నిత్యం శ్రద్ధతో మాత్రమే, మామూలుగా కాదు. ఇవాళ గబగబా పూజ చేసుకుని వెళ్ళిపోవాలరా అనుకుంటాం, టైం అయిపోతున్నది, గబగబా పూజ చేయలేదు, పద నీళ్ళు పెట్టే అని చెప్పేసి కనీసం 20 నిమిషాలు పట్టే పూజని 6 నిమిషాల్లో 7 నిమిషాల్లో పూర్తి చేసేసి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే నీ బుద్ధి ఎక్కడ లేదు, పూజ మీద లేదు. ఎక్కడుంది? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. ఆ వెళ్ళే చోట అక్కడ వాళ్ళు ఉన్నారో లేదో, వాళ్ళు వెళ్ళిపోతారేమో, గబగబా పదండ్రా బాబు, దీని మీద ఉన్నది. అలా పెట్టుకోకు. ఈ పని చేసేటప్పుడు ఈ పని చెయ్యి, ఇది శ్రద్ధతో చెయ్యి. అలా చేసే సమస్త పదార్థాలని నువ్వు నివేదన చేయవలసింది అలా చేయాలి, శ్రద్ధతో మాత్రమే చేయాలి. నేను పరమాత్ముడైనటువంటి నేను శ్రద్ధతో ఇచ్చిన పదార్థాలని మాత్రమే నేను భుజిస్తానంటే ఇలా తింటాను అని కాదు, నేను స్వీకరిస్తాను. ప్రయత్నపూర్వకంగా, విధిపూర్వకంగా. మంత్రాలకు వచ్చినటువంటి వాడు ఉంటాడు కదా, మంత్రకోవిదుడు, వాడు విధిగా ఇలాగా చక్కగా యజ్ఞం చేసి, ఇంకా ఆగమనం నుంచి వచ్చినటువంటి వాడు, ఆగమ శాస్త్రాలు అవన్నీ బాగా తెలిసినటువంటి ఆ సాధకుడు ఉంటాడే, ఆ సాధకుడు ఇంకా అగస్త్య మహర్షి చెప్పినట్లుగా అగ్నికుండం ప్రతిష్ఠించి, అవి మనలాంటి వాళ్ళం మనకి కుదరదు, మనకి రావు, మనకి తెలియదు, తెలిసిన వాళ్ళ సంగతి చెప్తున్నాడు ఆయన. ఇలాంటి సాధకులు ఉంటారు, వాళ్ళు ఇవన్నీ ఇలా చేయాలి. చేసి గురు ఉపదిష్టమైనటువంటి మూలమంత్రం ఉంటుందిగా, దాంతో కానీ పురుష సూక్తంతో కానీ హోమాలు చేయాలి. అది వారు అంటే తెలిసిన వాళ్ళు, ఆ వేదాలు అవన్నీ చదువుకున్న వాళ్ళు, ఇవి ఈ జ్ఞానం సంపాదించుకున్నటువంటి వాళ్ళు. ఇలా కాకపోతే ఒక అగ్ని మాత్రమే మనకు తెలుసు అనుకో, అగ్నిని మాత్రమే ఉపాసించేవాడు ఉంటాడు, మిగిలినవి తెలియకునేవాడు. ఆ అగ్నిని ఉపాసించేవాడు దాంట్లోనే చెరువుని, హవిస్సుని ఇలా పోస్తాం, వేసి సమర్పించి హోమకాలంలో అగ్ని ఆయన తప్త కాంచన వర్ణుడు అంటారు. అయినటువంటి తప్త కాంచనం అంటే బంగారం కరుగుతుంటే ఏ రంగుకు వస్తుంది, ఆ రంగులో అలా ఆ రంగు ఉన్నటువంటి పరమాత్మని ధ్యానించాలి. ఇంకా ఇట్లా తన కోసం రకరకాలైనటువంటి పూజలు నువ్వు పాడుకోవచ్చు, నృత్యం చేసుకోవచ్చు, నృత్య గీతాదులు ఇవన్నీ కూడా స్మరించుకుంటూ హృదయంలో నన్ను భావన చేస్తూ నా పదద్వయం, నా 2 పాదాలు, వీటిని భక్తితో నమస్కరించి ఆ పాదాలని నెత్తి మీద పెట్టుకొని, అంటే ఆయన పాదాలని ఎలా నెత్తి మీద పెట్టుకుంటున్నాం అంటే, మనం ఆ ప్రతిమని ప్రతిష్ఠించాం కదా, దాంట్లో ఆ ప్రతిమలో ఆయన్ని మనం శ్రీ రామచంద్రమూర్తిని ప్రతిష్ఠించాం. ఆ ప్రతిమని యొక్క పాదాలని నువ్వు తల మీద పెట్టుకొని, అంటే దాంట్లోనే నువ్వు శ్రీ రామచంద్రునికి నువ్వు నమస్కరించినట్లు ఆయన యొక్క పాదాలను నువ్వు నీ యొక్క శిరస్సున పెట్టుకున్నట్లుగా అర్థమైంది. అప్పుడు ఓ ప్రభు, ఈ ఘోరమైనటువంటి ఈ సంసారం జలధి నుంచి నన్ను బయటికి దాటించు, నన్ను ఉద్ధరించు, తరింపజేయి అని ఆయన్ని నువ్వు ప్రార్థించు. నువ్వు ఎంత భక్తితో, ఎంత శ్రద్ధతో నువ్వు ఇవన్నీ చేస్తావో నువ్వు ఆయన అంత తొందరగా నువ్వు ఆయన చేరుకుంటావు, అలా తొందరగా బయటికి రాగలవు. అంతా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈ విసర్జనం చేయాలి. ఆ విసర్జనం చేసేటటువంటి పద్ధతి అది వేరే ఉంది. అది ఇక్కడ మనకి అది అప్రస్తుతం కాబట్టి నేను దాని జోలికి నేను వెళ్ళను. కాబట్టి ఇలా వివరించినటువంటి పద్ధతిలో యథావిధిగా కనుక నన్ను పూజిస్తే, నన్ను అంటే శ్రీరామచంద్రుడు నేనే కదా చెప్తున్నాను, పూజిస్తే నా అనుగ్రహం చేత ఐహికమైన అంటే ఇహలోక సంబంధమైనటువంటి ఆముష్మికమైనటువంటి ఈ లోకాలు ఉన్నాయే, వీటి యొక్క ఎక్కడైతే మన ఈ సుఖ సంసిద్ధిని మానవుడు పొందుతాడు. నువ్వు ఇలా చేయటం వల్ల నా భక్తుడై నన్నే ప్రతిరోజు గనక పూజిస్తే నా సారూప్య మోక్షాన్నే పొందుతాడు. సారూప్యం అంటే మనం చెప్పాను కదా, విష్ణు పార్షదులు అందరూ
ఆయన సారూప్య మోక్షంలోనే ఉన్నారు. వాళ్ళు అక్కడ ఎదురుగుండానే ఉంటారు, ఎదురుగుండా విష్ణువులానే ఉంటారు. ఆ రూపం, వాళ్ళ రూపం అంతా అదే. ఇది నిస్సంశయం, నేను చెప్పింది ఎక్కడ అది పొల్లుకుపోదు. ఇది మద్భక్తో యది మామేవం పూజాం చైవ దినే దినే కరోతి మమ సారూప్యం ప్రాప్నోత్యేవ న సంశయః. ఈ స్వారూప్యమైనటువంటి మోక్షం మీకు తప్పకుండా దొరుకుతుంది, సంశయం లేదు. ఇదం రహస్యం పరమం చ పావనం మయైవ సాక్షాత్ కథితం సనాతనం. పఠత్యజస్రం యది వా శృణోతి యః స సర్వపూజా ఫలభాగ్ న సంశయః. ఈ పదాలు ఇవి తెలుసుకున్నా, పఠించినా, విన్నా చాలు, నీకు తప్పకుండా మోక్షం కలుగుతుంది. నీకు అన్ని ఈ పూజా ఫలం నీకు సంప్రాప్తిస్తుంది అని మానవుడికి జరిగేటటువంటి ఇవి చెప్పాడు ఆయన. ఏవం పరాత్మా శ్రీరా